ఉందండి. తర్వాత 6వ వచనంలో చెబుతూ ఉన్నాడు, అటువలనే పురుషులారా స్వస్థ బుద్ధి గలవారై ఉండవలను. ఈరోజు స్వస్థ బుద్ధి లేని వారిగా సమాజంలో ఉన్నారండి. స్వస్థ బుద్ధి అని అంటే సెల్ఫ్ కంట్రోల్ యువర్ యాంగర్. ఓకే, ఆ కోపాన్ని అణుచుకునే తత్వం, ఆ టెన్షన్స్ను అణుచుకునే తత్వం, ఈ సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కుటుంబం నిలబడాలి అంటే దేవుని మాట వినాలి. 100% దేవుని మాట వింటే ఈ సంవత్సరము మీరు మీ కుటుంబాలు మారుతాయి, పవిత్రతలోనికి వస్తారు. పురుషులారా, యవ్వన పురుషులారా స్వస్థ బుద్ధి గలవారి ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఈ నూతన సంవత్సరపు వాగ్దానాన్ని అందరూ కూడా స్వీకరించి బ్రతుకులను, సంసారాలను సరిదిద్దుకొని దేవుని మాటకు లోబడి బ్రతకాలి అని ఆశిస్తూ ఈ 2000 సంవత్సరములో శుభాకాంక్షలు తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యూ ఆల్.